మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి హృదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మీరు దీవించబడి ఆశీర్వదించబడును, ఆయన బాహు చాపబడునగాక. మరొకసారి ఈ విషయాన్ని మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయం ఏంటంటే, ఇవి విన్న వాక్యపు దీవెనలు ఇతరులకు షేర్ చేస్తే అది వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లాంటి ఒక ఘనకార్యం చేసి దీవెనలకు వారసులు కావాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం చాలా తేటగా చెప్పబడుతున్న మాట ఏమిటంటే, మనం చాలా వరకు భారాలు మోసేవారిగానే పుట్టాం. పిల్లల భారం అని తెలుసు, కుటుంబ భారం అని తెలుసు, అలాగే కొన్ని వ్యాపార భారాలు కానీ, జీవితం అంతా భారాలతోనే మనిషి జీవితం నడుస్తుంది. భారంతో పరిగెత్తుతాడు, కొంత నెమ్మది పొందుతాడు, సుఖం చూస్తాడు, మరలా తిరిగి మళ్ళా భారాలు మోస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు తండ్రి ఏమనుకుంటాడు తెలుసా, నా భారాలను మోయటానికి అక్కరకు వచ్చిన కొడుకుంటే ఎంత బాగుంటుంది అంటే, అతని ఉద్దేశం ఏంటంటే, నేను ఒక్కడనే మోయలేను, నా అక్కరకు వచ్చి నా కొడుకు నా భారాన్ని మోస్తే నాకు నెమ్మది ఉంటుంది కదా. ప్రతి తల్లి తండ్రి కోరుకునేది భారాన్ని మోసే కొడుకు కావాలని, భారాన్ని పంచుకునే వ్యక్తులు కావాలి. కొన్నిసార్లు ఆశలు నిరాశలు అవుతాయి, ఊహించిందంతా తారుమారవుతుంది. ఈ భారాల చేత ఏడవబడుతున్నప్పుడు ఇక నాకు దిక్కు లేదు కదా, నాకు ఇంకా ఆధారం లేదు కదా నా అంటూ నిరాశపడి కృంగుతూ ఉంటాం. కానీ నీ భారాన్ని పంచుకునేవాడు మోసేవాడు లేకపోయినా ఈరోజు ఈ వాక్యం మీరు వినతేరాలి. నిర్గమాకాండంలో చాలా తేటగా రాసిన 19వ అధ్యాయం మీరు చాలాసార్లు చదివి ఉంటారు కదా. అందులో రాయబడిన చక్కని మాట ఏమిటంటే, నేను మిమ్మును గద్ద రక్కల మీద మోసినట్టు నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో చూచుడి. 19:4 గ్రద్దట తన పిల్లలు మోసినట్టుగా ప్రభు నిన్ను నీ భారాలను మోస్తాడట. ఎంత బాగుందండి ఈ విషయం. మనం అనుకుంటున్నాం మన భారాలు మోసేవాడు లేరని. కూతుళ్ళైనా కొడుకులైనా ఆయన వాళ్ళైనా కొంతకాలమే ఉంటారు. అసలు నీ జీవిత భారం మోయగలుగుతూ నీకు ఒక నెమ్మదినివ్వగలిగిన వాడు ఉన్నాడే. నేను నీ భారాన్ని మోస్తాను, నేను నిన్ను నా రెక్కల మీద భరిస్తాను అంటున్నాడు. ఆ దేవుని భుజాల మీద మనం కూర్చుంటే, ఆయన భుజాల మీద మనం ఎత్తుకుంటే మన భారం ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినప్పుడల్లా రాజులేమిటి, యాజకులేమిటి, గొప్పవాళ్ళేమిటి, భారాల్లో నలిగిపోయినప్పుడల్లా ఆయన వైపు తిరిగి, అయ్యా ఇక నా అడుగులు తడబడుతున్నాయి, నడవలేకపోతున్నాను, వయసు మళ్ళీ పెరిగిపోయింది, ఇటు చూస్తే బలహీనుడైపోయాను అనుకున్నప్పుడల్లా దేవుడు రాజులని బలపరిచాడు, విశ్వాసుల్ని బలపరిచాడు. ఈ రోజున బైబిల్లో ఏముందో తెలుసా, నీవు లేడి వలె పరిగెత్తేట్టుగా నీ కాళ్ళను నేను బలపరిచి నీకు బలం దయచేస్తాను, కొండలు దాటి వెళ్ళగలవు అన్నాడు. కొన్నిసార్లు యుద్ధం చేయడం మన వల్ల కాకపోతే ఆయన అంటాడు కదా, నీ చేతుల మీద నా చేతులుంచి నేను బలపరుస్తాను అంటే, ప్రతి విషయంలో మన భారాన్ని మోసి ఆయన మనం బలపరుస్తూ ఉన్నాడుగా. ఈ కుటుంబ భారం అంతా ఆయన మోయిపోతే నీ వల్ల కాదుగా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు భారాన్ని మోసేవాడు కూడా ఉన్నాడు. ఆయన పేరే యేసు. ఆయన రెక్కల మీద నిన్ను మోస్తాడు, నీ సమస్యలను నీ బరువును తేలిక చేస్తాడు, నీ కష్టాల నుంచి విడుదల చేస్తాడు, నీ కాడి సులువుగా ఉండేట్టుగా మార్చగలిగిన వాడు ఆయనే. మరి ఈ రోజైనా నీవు ఒక్కడవే భరించలేక కుమిలిపోతున్న నీవు దేవుని వైపు తిరిగి, నా భారం అయ్యా అంటూ ఆయన వైపు చూస్తే, నేనున్నాను, నీ భారాన్ని మోస్తాను అంటూ పక్షి రెక్కల మీద పిల్లలు మోసినట్టు మోసి నిన్ను దరి చేర్చగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన తప్పక నీకు మేలు చేయునగాక. ఇంకొక మాట చెప్పన, పాపభారం అన్నిటికంటే ఘోరమైంది. ప్రతి మనిషి పాపభారంలో ఉన్నాడుగా. పాపభారం మనిషిని నరకానికి తీసుకుని వెళుతుంది, యమగుండంలో కాలుస్తుంది. ఇది ఎరిగిన సత్యమేగా. మరి నీ జీవితంలో నరకానికి వెళ్ళి యుగయుగాలు కాలిపోకుండానట్లు నీవు చేసిన తెలిసి తెలియక జన్మ కర్మ పాపాల మిడుతో ఆ భారమంతా ఆయన మోసి శిలువలో రక్తం కార్చి ఆ రక్తంలో నిన్ను కడిగాడు. అంటే అర్థం ఏమిటి, నీ భారాన్ని నుంచి నీకు విడుదల చేస్తాడు. ఆహా ఎంత సంతోషం. బాకీ తీరిన వారికి ఎంత సంతోషం, ఆరోగ్యం కలిగిన వారికి ఎంత ఆనందము. అలాగే నీ పాప బాకి తీరిపోతే నీకు ఆనందమే కలుగుతుంది. నిన్ను మోసుకుంటూ నరకానికి తప్పించి మోక్ష ప్రవేశం చేయగలిగిన వాడు ఆయనే కదా మన దేవుడు. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నీ భారం ఆయన మీద మోపు, అద్భుతం జరగబోతుంది. ప్రభు మిమ్మల్ని దీవించునగాక.
పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. భారాల్లో నలిగిపోతున్న వారికి విడుదల కలుగ చేయండి. నీ రెక్కల మీద మోయటానికి ఇష్టపడండి. కార్యం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి కుటుంబ విషయం, చదువుల విషయం, అలాగే ఎదిగిన పిల్లల విషయం, ఆరోగ్యం, అన్ని విషయాల్లో కూడా కృప చూపి అన్నిటికంటే పాపభారం నుంచి విడుదల చేసి మేలు చేయండి. దీవెన, నెమ్మది, క్షేమం కలుగ చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.